पूरा लोकल అన్న అవయవ దానమా ఇది ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్న మీకు కూడా ఎరకే బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గెలుస్తారా గుండె మీద చేయబెట్టుకో రేవంత్ రెడ్డి పోదాంపా పెద్దమ్మ గుడి నీ ఇంటి పక్కనే కదా పోదాంపా వస్తా నేను కూడా మా విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా పిలుస్తాను నేను జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పెద్దమ్మ గుడి దగ్గర ఇద్దరం నిలబడి మాట్లాడదాం బండి సంజయ్ని గెలిపించే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి కాదా రాజేందర్ రావు అనేటువంటి ఒక నాకు మిత్రుడు బాగా ఆత్మీయ మిత్రుడు మేమంతా కలిసి పనిచేసినాం ప్రజారాజ్యం పార్టీలో అప్పుడే ఆయన ఎంపీగా పోటీ చేసిన 2009లో ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఈజ్ నాట్ ఇన్ ది పాలిటిక్స్ వాళ్ళ ఫాదర్ పెద్ద లెగసీ ఉన్న ఆయన అన్ని ఉన్నప్పటికీ కూడా ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అక్కడ ప్రవీణ్ అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు టికెట్ రావాలా వాస్తవంగా ముల్కనూరు సొసైటీకి సంబంధించిన ఆయనకు టికెట్ ఇవ్వకుండా రాజేందర్ రావుకి ఇచ్చి బండి సంజయ్ని గెలిపించినట్టు పరిస్థితి మెదక్లో అట్లే ఆట ఆడినావు కరీంనగర్లో అట్లే ఆట ఆడినావు మహబూబ్నగర్లో గెలుస్తా అనుకున్నాను ఓడగొట్టావు కొండారెడ్డిపల్లిలో లీడ్ రాలేదంటే ఓట్లు వేయించినట్ట మీరు చెప్పరానా సిగ్గు ఎగ్గు లేదు మాట్లాడటానికి నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరానా బీజేపీ ఎంపీలు ఎవరికి అర్థం కాదనుకుంటున్నాడు ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్లో దే హ్యాడ్ ఎ టాసిట్ అండర్స్టాండింగ్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అంతా కూడా బీజేపీ ఓటు అంతా కూడా కాంగ్రెస్ ఓటు బీజేపీకి వేయించుకున్నారు తర్వాత అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చేటప్పటికి అవుట్ రైట్ క్యాండిడేట్లని అడ్డందిడ్డంగా పెట్టిండ్రు ఎవరైతే పోటీలో ఉండకూడదో వాళ్ళని పోటీలో పెట్టి వాళ్ళని గెలిపించి నరేంద్ర మోడీకి తెలుసు అబ్కీ బార్ 400 బార్ అంటే 250 బార్ भी नहीं होता అని చెప్పి నరేంద్ర మోడీకి ఎరకాదు రేవంత్ రెడ్డి కూడా ఎరక పరోక్షంగా ఆయనకి ఎక్కడ సీట్లు తగ్గుతాయో అని చెప్పని నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి అదాని లాంటి వాళ్ళను సంకలేసుకొని ఊరేగుతున్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పైన మాట్లాడితే నవ్వాలనా ఏడవాలనా నవ్వితే దేంతో నవ్వాలో ఇక నాకు అర్థం కావట్లా ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ ఆన్సర్ చెప్పు రాజేందర్ రావును ఎట్లా పెట్టినావు నువ్వు చెప్పు మెదక్లో నీ క్యాండిడేచర్ గురించి నాకు చెప్పు ఇట్లా నేను వరుస పెట్టి చెప్పుకుంటే ఇట్లా పోతా వంశీ మల్కాజీరి కథ చెప్పు ఎవరన్నా ఈ కోసం వాళ్ళని ఆ కోసం తీసుకొని పెడతారా అన్యాయం కాకపోతే వంశీ గెలవాలా వాస్తవానికి గెలిచే అవకాశం ఉండొచ్చేమో నీ దగ్గరనే నీకు లీడ్ రాలేదంటే ఏమన్నట్టు వచ్చా నీ ఊర్లోనే కాబట్టి ఎక్కువ మాట్లాడక అందరికి ఎరికే మీరు ఎన్ని మాట్లాడినంత మాత్రాన తెలియదని కాదు మాకు కూడా తెలుసు టైం వస్తుంది ప్రతిదానికి ఇప్పుడైతే బనకచెర్ల నాపోయాయి ఇవన్నీ ఎందుకు పనికిరాని మాటలెందుకు బనకచెర్ల నాపు ఆపడానికి ఏం సాయం కావాలనో కేసీఆర్ గారిని బట్లాడు తప్పనిసరిగా మీకు సాయం చేస్తారు